కేంద్ర బడ్జెట్ ను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అమరావతి పోలవరంపై కేంద్రం మాట నిలబెట్టుకుందన్నారు. బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం హర్షణీయమన్నారు. పవన్ కళ్యాణ్ ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులు పడ్డాయని ఆయన అన్నారు. ఈ మేరకు జనసేన పార్టీ తరపున కేంద్రానికి నాదెండ్ల కృతజ్ఞతలు తెలిపారు. ఎటువంటి స్వార్థం లేకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అంకిత భావంతో పనిచేస్తామన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా ఒక స్థానం కల్పిస్తూ ప్రాధాన్యత కల్పిస్తూ దేనికైతే జనసేన పార్టీ కట్టుబడి పదవుల కోసం కాదు మన ప్రాంతానికి పెట్టుబడులు రావాలి అనే ఒక అంకిత భావంతో 2020 జనవరిలో భారతీయ జనతా పార్టీతో ఆ రోజు పొత్తు పెట్టుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారిని జేపీ నడ్డా గారిని ఆ రోజు కోరింది ఒకటే, మా రాష్ట్రం గురించి దయచేసి మీరు పట్టించుకోండి, అనాథులైపోయాం. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్న అరాచకాలు కేవలం వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు అనుసరించే విధానాలు వాటిని వ్యతిరేకిస్తూ నిజాయితీగా కష్టపడి మా ప్రజల పక్షాన అమరావతి రైతుల పక్షాన మేము వచ్చాం ఢిల్లీకి, దాన్ని మీరు గుర్తించాలని చెప్పి ఏదైతే ఆ రోజు ఆయన మాట్లాడారో ఒక సుదీర్ఘ ప్రస్థానం తర్వాత జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి ఏర్పడినప్పుడు కూడా మేమందరం కూడా కలిసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మా చర్చల్లో భాగంగా కోరింది ఒకటే, అమరావతి నిర్మాణం కోసం మీరు సహాయం అందించాలి. పోలవరం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ప్రాజెక్ట్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఎంత ఉందో కేంద్ర ప్రభుత్వం పైన కూడా అదే విధంగా బాధ్యత ఉండాలి. ఈరోజు